జల ద్రవణ లవణం అని అంటాం తెలుగులో. సో జనరల్ కామన్ టర్మ్ అంటే ఓఆర్ఎస్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. WHO ఫార్ములా దాంట్లో చాలానే ఓఆర్ఎస్లో. WHO ఓఆర్ఎస్ ఈజ్ ద రికమెండెడ్ ఫర్ ఆల్ చిల్డ్రన్ హూ హ్యావ్ డయేరియా. డయేరియా అంటే ఏంటంటే మోర్ దాన్ 3 లూజ్ మోషన్స్ ఉంటాయి కనుక డయేరియా అంటాం పర్ డే. సో డయేరియా వచ్చినప్పుడు యూరిన్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. నార్మల్గా మినిమం 6 times యూరిన్ పోయాలి, అంటే ఆల్మోస్ట్ యావరేజ్గా 3 to 4 hours ఒకసారి పోయాలి. డిహైడ్రేషన్ వచ్చినప్పుడు యూరిన్ తగ్గిపోతుంది, తగ్గిపోయి కిడ్నీకి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. దెన్ దట్ కెన్ కాజ్ యూరిన్ మొత్తం ఆగిపోయి పేషెంట్ విల్ బికమ్ టాక్సిక్ అండ్ అన్కాన్షియస్. సో ఈ స్టేజ్ని ప్రివెంట్ చేయాలంటే మనము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓఆర్ఎస్. WHO ఓఆర్ఎస్. WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, WHO. అది రికమెండెడ్ ఓఆర్ఎస్ అని ఉంటుంది. ఇట్స్ ఈజీలీ అవైలబుల్ ఎవ్రీవేర్. హెల్త్ సెంటర్లో ఉంటుంది, గవర్నమెంట్లో కూడా ఇస్తుంటారు. సో అది యూజువల్గా ఏంటంటే 1 ప్యాకెట్ 1 లీటర్లో కలపాలి. 1 లీటర్ అంటే రఫ్గా ఈ సైజ్ గ్లాస్ 5 గ్లాసులు, 5 గ్లాసులు ఒక గిన్నెలో పోసుకొని దాంట్లో ఒక ప్యాకెట్ కలుపుకొని, కలిపింది 24 hours లోపల అయిపోవాలి. 24 hours దాటితే పాయిజన్ అయిపోతుంది. సో అది కలుపుకున్నది ఎవ్రీ టైం మోషన్ వెళ్ళినప్పుడల్లా, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద చైల్డ్, యూ హ్యావ్ టు గివ్. ఫర్ ఎగ్జాంపుల్ 6 months to 2 years చాలా కామన్ డయేరియా అనేది. ఆ ఏజ్లో మనము 50 to 100 ml ఫర్ ఈచ్ లూజ్ మోషన్. ఒక లూజ్ మోషన్ పోతే 50 to 100 ml అని ఇవ్వాలి, తక్కువలో తక్కువ. బిట్వీన్ 2 to 6 years 100 to 200 ml. Above 10 years you can give as much as you take, there is no restriction. సో అది ఇవ్వడం వలన బాడీలో డీహైడ్రేషన్ రాకుండా అన్ని ఆర్గాన్స్ సేఫ్గా ఉంటాయి. అండ్ డయేరియా ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్ ఇన్ 1 or 2 days. దాని గురించి పెద్ద వరీ కావద్దు. మోషన్స్ ఆపడానికి మందులు ఇవ్వద్దు, డీహైడ్రేషన్ రాకుండా ఇవ్వాలి. డీహైడ్రేషన్ వల్ల పేషెంట్ చచ్చిపోతారు. డయేరియా వలన ఎవరు చావరు. డయేరియాలో బాడీలో నుంచి వాటర్ పోయి, సాల్ట్ షుగర్ పోయి, సడన్గా షాక్లోకి వెళ్ళిపోయి బీపీ లో అయిపోయి చచ్చిపోతారు. సో అది ప్రివెంట్ చేయాలంటే మనం ఓఆర్ఎస్ అనేది ఇవ్వాలి. ఓఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ప్రాబ్లం ఏంటంటే అది కరెక్ట్గా కలపాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు 5 గ్లాసుల్లో కలపాలి. కరెక్ట్ గ్లాస్ ఉండాలా, కరెక్ట్గా మెజర్ చేయాలా. మీరు 5 గ్లాసుల బదులు 3 గ్లాసులు వేస్తారనుకోండి, అది పనిచేయదు. ఇట్ కెన్ బి మోర్ హార్మ్ఫుల్, డేంజరస్ కూడా కావచ్చు. కొంతమంది పేషెంట్స్ మీరు చెప్తుంటారు మాకు, సార్ ఇది ఒక ప్యాకెట్ ఇచ్చారు లీటర్లో కలపమని, మేము ఒకటేసారి ఎందుకని చెప్పి ఒక గ్లాసులో కొంచెం వేసి తాగిస్తున్నామని. అది కరెక్ట్ కాదు, దానివల్ల ఉపయోగం కూడా లేదు. డయేరియా మే వర్సన్, ఇట్ కెన్ బికమ్ మోర్ ప్రాబ్లమాటిక్. అదొక ప్రాబ్లం ఉంటుంది. WHO కరెక్ట్గా కలిపితే నథింగ్ లైక్ ఇట్. ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మనకు రెడీమేడ్ సొల్యూషన్స్ వచ్చినాయి. సేమ్ WHO ఓఆర్ఎస్ ఫార్ములా బేస్తోనే రెడీమేడ్ సొల్యూషన్స్ వచ్చినాయి. టెట్రా ప్యాక్స్ 200 ml ప్యాక్స్లో ఉంటాయి. దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రెడీమేడ్ ఉంటుంది, మనం నీళ్ళు వాటర్ సేఫా కాదని ఎత్తుకో అవసరం లేదు. రెడీమేడ్ ఉంటుంది, అప్పటిదప్పుడు మళ్ళీ కలిపే అవసరం లేదు, రెడీగా ఉంటుంది. అండ్ మోషన్ పోగానే ఇమ్మీడియట్గా తాగిచ్చేస్తే పేషెంట్ విల్ బికమ్ హైడ్రేటెడ్, డీహైడ్రేషన్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే అది కొంచెం కాస్ట్లీ కంపేర్ టు WHO ఓఆర్ఎస్. సో ఇఫ్ అవైలబుల్ WHO ఓఆర్ఎస్, దెన్ if they can afford, and then there is no facility for pure water అట్లా లేదనుకోండి, డౌట్ఫుల్ వాటర్, మీరు ఎక్కడో ఊరికి వెళ్ళారు, వాటర్ దొరకడం కష్టం, కోకోకోలా దొరుకుతుంది, వాటర్ దొరకదు. సో అట్లాంటి ప్లేసెస్లో యూ కెన్ ప్రాబబ్లీ యూజ్ దిస్ రెడీమేడ్ సొల్యూషన్. WHO ఓఆర్ఎస్ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఇట్ విల్ బి బెనిఫిషియల్. సో డయేరియా అంటే ఓఆర్ఎస్ అట్లా గుర్తుపెట్టుకోవాలి. డయేరియా మీన్స్ WHO ఓఆర్ఎస్. నెక్స్ట్ కమ్స్ జింక్. జింక్ అనేది ఇస్తే డయేరియా అనేది తగ్గిపోతుంది తొందరగా. సో దాని డోజ్ ఎట్లా అంటే బిలో 6 months అయితే కనుక 10 mg per day ఇస్తాం. ఒకవేళ అబోవ్ 6 months అయితే కనుక 20 mg per day ఇస్తాం. అది ఒక 10 to 14 days ఇస్తే కనుక రిపీటెడ్గా డయేరియాస్ రావు. ప్రపంచంలోనే ఇప్పుడు అండర్ 5 అంటే 5 ఏళ్లలో పిల్లలు చచ్చిపోతుంటే మ్యాక్సిమం ఫస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్
pneumonia, next diarrhea. సో న్యూమోనియాకి డిఫరెంట్, ఆఫ్ కోర్స్ న్యూమోనియా మేనేజ్మెంట్ వేరే ఉంటుంది. డయేరియల్ డెత్స్ ప్రివెంట్ చేయాలంటే దిస్ ఈజ్ ద సొల్యూషన్. సో ఆల్మోస్ట్ 4.5 lakhs చిల్డ్రన్ ఆర్ డయింగ్ ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అవుట్ ఆఫ్ దట్ ఇండియాలో 3.6 lakhs చిల్డ్రన్ ఆర్ డయింగ్ అండర్ 5 బికాస్ ఆఫ్ డయేరియా. ఇట్ ఈస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అండర్ 5 years. ఓకే, సో ఇది డయేరియా గురించి, ప్రివెన్షన్ ఆఫ్ డీహైడ్రేషన్ గురించి